నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవనకు వెలుగు. ఆదివారం 3 మే 2026. ఈ ఉదయం మన ధ్యానం కోసం నేను యిర్మీయా పుస్తకం నుండి 31వ అధ్యాయం వచనం 2ను ఎంచుకున్నాను. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఖడ్గమును తప్పించుకునినవారై జనులు అరణ్యములో దయనొందరి గనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందునట్లు నేను వెళ్ళుదననుచున్నాడు. శుభోదయం మిత్రులారా. మీరు ఏమైనప్పటికీ భగవంతుడు మీ పరిస్థితిని మారుస్తాడు లేదా మారుస్తాడు. ఈ శ్లోకాన్ని ధ్యానిద్దాం. ఈ ఉదయం ధ్యానం యొక్క థీమ్ అరణ్యంలో కృప. యిర్మీయా ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు అనేక సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది. వారు ఈజిప్టు దేశంలోకి వెళ్లి అక్కడ చాలా కాలం బస చేసి బానిసత్వం అనుభవించవలసి వచ్చింది. కాని 430 సంవత్సరాల తరువాత వారి కేకలు విన్న ప్రభువు ఫరో యొక్క శక్తివంతమైన ఖడ్గం ఉన్నప్పటికీ వారిని ఐగుప్తు నుండి తరలించాడు. మోషే వారిని ఐగుప్తు నుండి బయటికి తీసుకుని వచ్చినప్పుడు వారు అరణ్యములోంచి నడిపించబడిరి. ఏదేమైనా మోషే సీనాయి పర్వతానికి వెళ్ళినప్పుడు మరియు ప్రభువు 40 రోజులు అతనితో ఉన్నప్పుడు అక్కడి ప్రజలు మోషే నాయకత్వం లేదా దేవుని స్వరం లేకుండా ముందుకు సాగలేరు. కాబట్టి వారు అభ్యర్థించారు మరియు వారు ఆరాధించే వారి కోసం ఒక విగ్రహాన్ని తయారు చేయమని అహరోనును బలవంతం చేశారు. మరియు మోషే తిరిగి వచ్చినప్పుడు అతను చాలా కోపంగా ఉన్నాడు మరియు ప్రభువు కూడా కోపంగా ఉన్నాడు. ఆ సమయంలో మోషే ప్రభువు పక్షాన నిలబడే ప్రజలను పిలిచాడు మరియు లేవీయులు వచ్చారు. ఆ రోజు 3000 మందికి పైగా మరణించారు. ఇశ్రాయేలీయులలో అనేకుల ప్రాణమును తీసుకుని వచ్చిన ఫరో ఖడ్గము లేవీయుల ఖడ్గము ఇది. కాని ప్రాణాలతో బయటపడినవారు అరణ్యంలో ఉన్నవారు, యిర్మీయా చెప్పాడు, అరణ్యంలో కృపను కనుగొన్నారు. మరియు ఆ కృప వారిని వాగ్దానం చేసిన భూమికి, ఆశీర్వదించబడిన జీవితానికి నడిపిస్తుంది. దేవుడు వారి పరిస్థితిని మారుస్తాడు. మిత్రులారా, మనం అనేక సవాళ్లను ఎదుర్కొంటాం మరియు అధ్వాన్నమైన పరిస్థితుల్లోకి వెళ్తాం. వారు కత్తి నుండి తప్పించుకున్నారు, కాని వారు ఇంకా అరణ్యంలో ఉన్నారు. కాని అరణ్యంలో కూడా దేవుని కృప వారిపై ఉంది. వారు దేవుని కృపను అనుభవించారు మరియు రక్షించబడ్డారు మరియు ఆశీర్వదించబడ్డారు. మనం ఏ విధమైన పరిస్థితులనైనా ఎదుర్కొంటుంటే దేవుని వైపు చూద్దాం, దేవుణ్ణి విశ్వసిద్దాం. చెత్త పరిస్థితుల్లో కూడా ప్రభువు మన పరిస్థితిని మారుస్తాడు. అరణ్యంలో కృప ఇవ్వబడుతుంది. ప్రార్థన. దయగల దేవుడా, ఈ నిరీక్షణను ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ ఆశీర్వాదాలకు ధన్యవాదాలు మరియు మా పరిస్థితులను మార్చినందుకు ధన్యవాదాలు. ప్రభువా, మాతో ఉండండి. క్రీస్తు నామముతో మేము ప్రార్థిస్తున్నాము. ఆమెన్.